2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా? టీడీపీ అంటేనే కొంచెం చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన విషయమే కదా. యూనిట్ అండ్ డిసిప్లిన్ కానీ టైమింగ్స్ కానీ చాలా బాగుంటాయి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దానికి దీని డిఫరెన్స్ అదే. చంద్రబాబు గారి పేరు చెప్పండి, నాకు తెలిసింది కానీ వినేది కానీ కెమెరా ఉంటుంది. సో డెవలప్మెంట్ ఎక్కువ చెప్తారు. పథకాలు ఇచ్చిన పైన వాస్తవంగా మాట్లాడుకుంటే డెవలప్మెంట్ చేయాలంటే బాబు గారు అంటారు. ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది 2 ఏళ్లలో? మాది ప్రాపర్ చీరాలండి, బాపట్ల జిల్లా. మాకు వచ్చేప్పటికి చీరాల ఎమ్మెల్యే మాల్కొండయ్య గారు, అతను ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. మాకు రోడ్లు కానీ చిన్న చిన్న రామాపురం వాటర్ రిసార్ట్స్ ఉన్నాయి, బాగా డెవలప్ చేయడం కానీ అంతా చాలా బాగుంది. అమరావతి చట్టబద్ధత తీసుకొచ్చారు ఈసారి అయితే. అవును, అడ్డంకులు తొలగినాయి కాబట్టి ఎలా ఉండబోతుంది రాజధాని నిర్మాణం? ఇంకా ఈ 2 ఏళ్లలోనే బాగా డిఫరెన్స్ వచ్చింది అమరావతి. నేను ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళి వచ్చాను సచివాలయానికి. చాలా బాగుంది, ప్లస్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతుంది. మొన్న శనివారం సార్ అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. అవును, 3,125 కోట్ల రూపాయలు అందాయా అకౌంట్లో? పొలం ఉన్న వాళ్ళకైతే వేసామని చెప్తున్నారు. అవునవును, నాకు తెలియదు దాని గురించి. పేపర్ చూశాను, ప్రతి రైతుకి 7,000 రూపాయలు నేను వేసామని చెప్పి నేను న్యూస్ పేపర్ నుంచి చదివాను. కంపల్సరీ టీడీపీ అనేది నెంబర్ 1 అండి, నేను చెప్తున్నా ఓపెనింగ్ గా. కానీ రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్తుంది. రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏ మాట వాస్తవం అంటే? లేదు, వాస్తవం వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు నెంబర్ 1 పాలన చేస్తున్నాడు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను ఎక్స్పీరియన్స్ పర్సన్, అతను విజనరీ, మీకు అందరికి తెలిసింది. ఎందుకంటే లాస్ట్ 20 years బ్యాక్ హైటెక్ సిటీ లేదు, తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో. ఇప్పుడు టాప్ 5 ఇండియా టాప్ 5లో హైదరాబాద్ సిటీగా ఉండడం కల వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఢిల్లీకి మించి కడతామంటున్నారు. మరి కడతాడు, ఎందుకంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంటే మాత్రం కంపల్సరీ. అక్కడ జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు వచ్చి 6:30 తర్వాత. చేయలేదు సార్, మంచిగా జగన్ గారు తప్పు అంటలేదు. కానీ ఏంటంటే ఇతను విజనరీ చాలా బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు విజనరీ చాలా బాగుంటుంది. అదొకే, ఆయన పాదయాత్ర ప్రభావం ఏమన్నా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో జగన్ గారి పాదయాత్ర చేస్తే? అది మనం చెప్పలేము సార్. మరోసారి ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి? నెక్స్ట్ కూడా టీడీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటానండి. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. అర్థమైందా? రాక్షస పాలన కన్నా రాముడి పాలన అద్భుతంగా ఉంది. మొన్న శనివారం చూసుకుంటే అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసినారు. అందరి ఖాతాలు పోయినారు, రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని చెప్తుంది 100% రైతుల పక్షపాతి. తప్పు. జగన్మోహన్ రెడ్డి అంతా ఉత్త మాటలే కానీ జగన్మోహన్ రెడ్డి రైతులకు చేసింది ఏమీ లేదు, రైతులు బాగుపరిచింది ఏమి లేదు. దోచుకో ఇవి తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఎందుకు చేసేది? అధికారం కోసం అంతే, ఇంకేమైనా ఏదో ఒక విధంగా జనాలు బ్లమ్ చేయాలి, మభ్య పెట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ దోచుకోవాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి. నాకు తెలిసి ఈసారికి ఏ ప్రభావం చూపించు. అంతే, రప్ప ఎవరిని నరగదామా, ఎవరిని చంపుదామా, ఈ గొడ్డలతో ఎవరిని నరగదామా, ఇదే పరిస్థితి. ఈ గొడ్డల 100% లేదు. 70 ఏళ్ల వయసులో కూడా మనం చూసుకుంటే ముఖ్యమంత్రి గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన ఎప్పుడూ కష్టజీవే. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ లెవెల్లో నిలబెట్టిన వ్యక్తి ఆ గొప్ప మహానుభావుడి. ఆయనకి ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడే ఉంటారు. మా అభిప్రాయం బాగుంది, చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. అది అన్ని పథకాలు బాగా అందరికి అందుతున్నాయి. ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మొన్న శనివారం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం పడ్డాయ్యా, మాకు పడ్డాయ్యా, మాకు పడ్డాయి. రైతులకు మేమే మంచి చేసామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బాగా చేశారు. జగన్ గారు 13,500 ఇస్తే మేము సంవత్సరానికి 20,000 ఇస్తున్నామని చెప్తుంది ఈ ప్రభుత్వం. బాగా ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, నేనే మంచి చేశానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వరకు ఆయన అట్లా చెప్పుకుంటాడేమో కానీ బాగా చేశారు. రైతుల మీద చంద్రబాబు నాయుడు గారికి కపట ప్రేమ, రైతులకు ఆయన చేసింది ఏమి లేదు అంటున్నారు జగన్ గారు. ఎంతవరకు వాస్తవం ఆయన చెప్పేది? ఆయన అన్ని విధాలు చేస్తున్నాడు. అది జగన్ గారు పాదయాత్ర చేస్తారంట మరోసారి. చేస్తే పంచితే కదా, మరోసారి ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే? అది ప్రజలే నిర్ణయించాలి. అభిప్రాయంలో బాబాయ్? నా అభిప్రాయం జగన్ గారు ఆయన గురించి మనమే అనకూడదు. ఆయన చేసిన వరకు చేశాడు. ఇబ్బంది పడిన ఒకటే ప్రశ్న, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు వచ్చే ఎన్నికలు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళే.
ఆయనకే అండి నెంబర్ 1. ఎందుకు నెంబర్ 1గా అనిపించారు మీకు పవన్ ఆయన ప్రతి పాయింట్అవుట్ చేసుకుని ప్రతిదాన్ని 1 by 1 వెళ్తున్నారండి ఆయన. ఓకే. ఆయన విషయంలో అయితే తిరగలేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ఆయన ప్రభావాన్ని 60% చూపిస్తుంది. 60%. ఏపీలోనే ఏం బేగలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో వెళ్ళి ఏం పొడుస్తారంటారు? రోజా గారు, నేను కాదు, రోజా గారు. ఆవిడ రాజకీయం గురించి తెలియదండి. మాజీ మంత్రి ఆమె. మాజీ మంత్రి అయినా ఆవిడ గురించి ఆవిడకి ఏం తెలియదండి ప్రజెంట్. ఓకే. ఓన్లీ ఆడేళ్ళతో మాటలు చెప్పి వినటం తప్ప రాజకీయాలు అయితే ఆవిడకి అంత. మహిళ ఉండి ఈ పీకుడు భాష, ఈ భాష మీద మీ అభిప్రాయం? ఆవిడ మాట్లాడే విధానం బాగోదండి ఫస్ట్ ఆఫ్ అంతే. ఆల్. సో ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్. 100%. 100%. ఎలా చెప్తున్నారు 100% ముఖ్యమంత్రి అవుతారని? ఎందుకంటే వాళ్ళ ట్రైబల్ విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారు. ఓకే. సో మనకు కూడా అదే తీసుకుంటారని అనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. సో ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఎలా అనిపించింది? చాలా కష్టపడుతున్నారు. శాఖలకి న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తున్నారు, సినిమాలు కష్టపడుతున్నారు. చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు కొంతమంది, పట్టించుకోకుండా జనాలని. లేదండి, ఆయన ఫుడ్ కావాలి కదండి, ఆయన బ్రతకాలి కదా, కాబట్టి సో ఆ విషయంలో తప్పేం సో లేదు. మొన్న అభిమానులు కలిసారు పవన్ కళ్యాణ్, తెలంగాణ అనే కుర్రోడు వ్యాధితో బాధపడుతుంది, ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిసారు. అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అది సేవ కదండి, తప్పదు అది. అంటే అంతే. చివరిగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన గోల్డ్ అండి. ఆయన తిట్టే వాళ్ళకి ఏం రాజకీయ చెప్తారంటే? వేసుగాళ్ళు 100 మంది చెప్పుకుంటూ ఉంటారు, అంతే. ఏనికి వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. సో దాని గురించి ఏం పట్టించుకోవడం అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంచెం డల్గానే ఉంది. నో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్టివేట్, లాట్ ఆఫ్ హెజార్డ్ ఇన్ పాలిటిక్స్. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? అండి ఇచ్చిన ఉచిత హామీలు నెరవేరుస్తున్నారా అంటారా? 50% దే డూ, ఓకే. బట్ 50% పెండింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజ్ రిజర్వేస్మెంట్ వెరీ ప్రాబ్లమ్ ఫర్ middle class family. Okay. They have lot of problem for fees Fees reimbursement. fees reimbursement. No any help from Telugudesam party. Before our Anna party, they do everything, but గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? there is very different between that politics party and this party. Before and after, lot of unprogress, Okay. stop activities, ఓకే. no progress, struggle, lot of problem. ఓకే. మరి నారా లోకేష్ గారు ఒక పనికిమాల చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు కామెంట్ చేస్తున్నారు, దాని మీద మేము అభిప్రాయం ఏంటి? Not till they have Nara Lokesh is in politics coming new. They have no experience, but they do better. మెగా డిఎస్సీ పోస్ట్లో దగా జరుగుతుందనేసి వైసీపీ నాయకులు జగన్ గారు కామెంట్ చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ కూడా తీసుకెళ్లాలంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజాన్ని దగా జరుగుతుందా? Actually, this is our Indian politics. ఓకే. I cannot blame anything. What is the real and virtual? ఓకే. When it is correct, it will be coming. ఇన్ యువర్ పాయింట్? Our point now, truth. When everybody cooperate, na truth come. ఓకే. ఏంటి నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట డబ్బులకి, డిఎస్సీ పోస్టులు Before. అర్హత ఉన్న వాళ్ళకంటే ఆయనకు కావాల్సిన వాళ్ళకి డబ్బులకి అమ్ముతున్నారంట. మరి Okay, before I already told, this is politics. Politics in a different types of blaming everybody, blaming what is correct, nobody should go, because the politics is.